ఎవరు వస్తారో ఏం చేస్తారో చూస్తాను. ఊరుకోమా మా బావ ఏమంటారు వెయిట్ సరిపోయింది. బాబా జనమంతా చూస్తున్నా వెళ్దాం పద. సంగతి ఏంటో చూస్తావా? నీకు దండం పెడతాను రమ్మన్నా ప్లీజ్. మళ్ళీ గిసంటి పని నా జిందగీలా చెయ్య. నిన్నమన్నామిండ్రా నేను కలర్ సోడాలమ్మితే నువ్వు నన్నమ్మడానికి చూస్తావరా బద్మాష్? ఒరే బైరాగి వేధవా, నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు సరం లేదట్రా. నువ్వు కూడా అట్లా మాట్లాడతావేంది మామ? ఎన్ని సైన్ వల్ల చూడలే. గుడిసెలో ఉండే పోరికి బంగళలో ఉండే పోరానికి లింకు పెడితే ఏమైతుంది? క్లైమాక్స్ లో పెండ్లి అవుతుంది. గట్లనే నాశలేని కూడా ఒక పెద్ద ఐఏఎస్ ఎట్లా పెడదామని ఐడియా చేసిన. అమ్మ తోడు చూసినావు మావా, నోరు తెలిస్తే గిట్లా అబద్ధాలు. ఈ తాగుతాడంట నా పెళ్లి చేస్తాడంట. లే నేను ఇంట్లో చెల్లిపోతా. నేను అత్తాని పిలిస్తే ఇంక అడిగిపోతా. వాళ్ళ దుకాలన్నా నాకన్నా ముందే తయారవుతారు. నీకు తెలవడదే మునదత్త. ఇంత సంసారం చేయడానికి యాస్టకొచ్చి మా వదలమ్మ చచ్చిపోయింది. ఈ పిల్లలేమో నా పెడకు చుట్టుకున్నారు. ఇంకే అడిగిపోతా, లోపలికే పోతా. రండి నీ అసొంటి సెంటిమెంటల్ అత్త ఒక్కతున్నా చాలే. ఎంత డ్రామా అన్నాడొచ్చు. వయసులో ఉన్న ఆడపిల్ల బజ్జీలు సోడాలు ఇల్లు గడుపుతుంటే ఇట్లాంటి అదో పనులు చేయడానికి సిగ్గులేదురా నీకు? రాదా 4 రోజులు వీడికి అన్నం పెట్టకే. తిండి నాకెందుకు అత్త? డాక్టర్ సాబు నన్ను పల్సటి టానిక్ తీసుకోమన్నాడు. నిన్నే పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేంటి? అసలు నేను నీ కాలేజ్ లో జాయిన్ అయింది నీకోసం. ఈ సంగతి మీ నాన్నగారికి తెలిస్తే ఏమవుతుంది? మీ నాన్నగారి ఫ్యాక్టరీలో మా నాన్న వర్కర్. ఓహో, ఏది వెయ్యేది? కళ్ళు నెత్తి మీద ఉన్నాయా, ఫేస్ మీద ఉన్నాయా? ఎక్కడున్నాయో చూసుకో. గట్లనా? నేను ఇచ్చిన బజ్జీ మస్తుగా లేదా? మళ్ళా మిర్చి కొరకడానికి వచ్చినా? వదులు, వదలకుండా అరుస్తా. అరిసినాక కరుస్తా. నిజంగానే కరుస్తా. కానీ కారులో తిరగడమే కాదు, కారం తినడం కూడా తెలుసు. ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకుంటే అడ్డుకోవడానికి ఎవ్వరూ రారు.